నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు మన స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ లీడర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగుంది. ఎలా ఉంది సార్ ఈ 100 రోజుల పాలన? 100 రోజులు కాదు, దాటిపోయింది. 8 రోజులు కంప్లీట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సెప్టెంబర్ అంటే దాదాపు 9 నెలల కాలం అయిపోతా ఉంది. 9 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాదాపు 420 హామీలు ఇస్తే 171 గ్యారెంటీ ఆల్రెడీ అమలు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలో రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ వరకు కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను అమలు చేసే దానిలో భాగంగా ముందుకు పోతూ ఉంది. కాబట్టి దేశంలో అతి తక్కువ కాలంలో ఇన్ని గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్ప. గత ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు అతి తక్కువ రుణమాఫీ చేసి దాదాపు 8,900 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఎక్కువ సందర్భం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్కువ కాలంలోనే గ్యారెంటీ అమలు చేసే దానిలో భాగంగా ముందుకు పోతాం. ఓకే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా 500కి మహాలక్ష్మి పథకం కింద. సో దీని గురించి ఒక విమర్శ కూడా ఉంది. యాక్చువల్గా వాళ్ళ ఖాతాల్లోకి ఆ డబ్బులు రావట్లేవని చెప్పి, అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఆధార్ లింకు కావచ్చు, బ్యాంకుకు ఆధార్ లింకులో ఉన్నటువంటి కొన్ని నెంబర్లు మిస్ అవ్వడం మూలంగా, అదే కాకుండా కొత్తగా ప్రారంభించారు కాబట్టి కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా దాదాపు 40 లక్షల మంది మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు కోట్ల మంది ప్రయాణం చేశారు ఉచిత బస్సు ప్రయాణం. అదే కాకుండా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు సంబంధించి 30,000 ఉద్యోగాలు నింపినాం. భవిష్యత్తులో కూడా ఈ సంవత్సరం ఇంకా 30,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి టీచర్ల ప్రమోషన్లు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే 19,000 మందికి ప్రమోషన్లు ఇచ్చినాం. డిఎస్సి నిర్వహించినాం. అదేవిధంగా గ్రూప్ 1 నిర్వహించినాం. గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 171 గ్యారెంటీలు అమలు చేసినాం. మిగతా హామీలు కూడా నెరవేర్చే దాంట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతుందని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడిగినదే ఒక డౌటు. మొన్న హరీష్ రావు సిపి ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా కానిస్టేబుల్కి ఇంకా జీతం ఇవ్వలేదు అని చెప్పారు. వెంటనే అదే రోజు మీరు జీతం వేశారు. అంటే ఎవరైనా ప్రశ్నిస్తేనే మీరు ఇస్తారా శాలరీ? అంటే గతంలో 10వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు జీతాలు ఇచ్చేవాళ్ళు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి తారీఖే జీతాలు ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా గతంలో రైతుల నుంచి వరి కొనుగోలు చేసినప్పుడు 40 రోజుల్లో అమౌంట్ ఇచ్చేవాళ్ళు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నుంచి 5 రోజుల్లోనే వరికి సంబంధించినటువంటి అమౌంట్ ఇస్తూ ఉన్నారు. అదేగా గతంలో తరుగు 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తరగనే ప్రసక్తే లేకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం నుంచి వరి కొనుగోలు చేసిరు, ఒడ్లు కొనుగోలు చేసిరు. అదే కాకుండా రైతు బంధు సాయాన్ని దసరా నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది. 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా రైతు బంధు సాయాన్ని కూడా పెంచబోతా ఉన్నారు. రుణమాఫీ విషయంలో కూడా ఆల్రెడీ 18,000 కోట్ల రూపాయలు చేసిరు. ఇంకా 13,000 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి కాబట్టి అవి కూడా తొందరలో ఏదైతే బ్యాంకులకు, అదేవిధంగా ఆధార్ కార్డులో కొంత తప్పుల మూలంగా 4,50,000 మందికి రుణమాఫీ అయిపోయింది. కాబట్టి వారికి కూడా రుణమాఫీ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలి అంటే రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఐటీ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి, అదే కాకుండా 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలు కుదించిన వ్యక్తి, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకొచ్చిన వ్యక్తి. అట్లాంటి మహనీయుడి విగ్రహం వారిని తెలంగాణ ప్రాంతానికి దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈ దేశం కోసం వాళ్ళ కుటుంబమే ప్రాణత్యాగం చేశారు. అదే కాకుండా నెహ్రూ గారు ఫాదరు జైలు జీవితాన్ని గడిపిండు. అదే కాకుండా వారికి ఉన్నటువంటి ఆస్తులని కూడా ప్రభుత్వానికి దారాదత్తం చేసిన వ్యక్తి. అదే కాకుండా నెహ్రూ గారు దాదాపు చాలా సుదీర్ఘ కాలం పాటు 19 నెలల కాలం పాటు జైలు జీవితాన్ని అనుభవించాడు. ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. కాబట్టి అట్లాంటి మహనీయుడి విగ్రహం పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 7వ తారీఖు నాడే మేము భూమి పరిశీలించి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత 7 నెలల కాలం పాటు కేటీఆర్ గారు మాట్లాడకుండా రాజీవ్ గాంధీ గారి జయంతి రోజు అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటరీ లోపల, ఎందుకంటే 1600 కోట్ల రూపాయలతోటి సెక్రటరీ నిర్మాణం చేసుకున్నాం కాబట్టి ఆ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. డిసెంబర్ 9వ తారీఖు నాడు కూడా విగ్రహావిష్కరణ జరగబోతా ఉంది. ఓకే. యాక్చువల్గా మీరేమో దేశ ప్రధాని కాబట్టి 21 ఏళ్ల ఓటు హక్కును 18 ఏళ్ళకి తీసుకొచ్చింది కాబట్టి అని మీరు చెప్తా ఉన్నారు. అవతల బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్ని ప్రజెంట్ చేసుకోవడం కోసం, వాళ్ళ పార్టీని ప్రజెంట్ చేసుకోవడం కోసం పెడుతున్నారు అని. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నారు, ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? మీరు చేసి ఉంటే మేము అక్కడ విగ్రహం పెట్టేవాళ్ళం కాదు. మీరు అక్కడ భూమి పూజ చేయలేదు, కనీసం అక్కడ ఖాళీ ఉంది కాబట్టి మేము రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడుతున్న తర్వాత కూడా ఆ 7 నెలల కాలం పాటు కేటీఆర్ గారు ఎక్కడుండో తెలియని పరిస్థితి. కేసీఆర్ గారు కూడా మాట్లాడకుండా అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం, తెలంగాణ అస్తిత్వం కావచ్చు, తెలంగాణ సెంటిమెంట్ మరోసారి రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణం జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తూ ఉంది తప్ప తెలంగాణ విషయంలో వారి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది కాబట్టి గద్దర్ గారి జయంతిని, వర్ధంతిని అధికారం నిర్వహిస్తూ ఉన్నాం. అదే కాకుండా అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. టీఎస్ ప్లేస్లో టీజీని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఉద్యమకాలను గౌరవించుకుంటా ఉన్నాం. అదే కాకుండా జర్నలిస్టులకు కూడా రీసెంట్గా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఉన్న కేసును పరిష్కరించి 30 ఎకరాలకు సంబంధించినటువంటి వారి ప్లాట్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది. అదే కాకుండా కొత్తగా అక్రిడేషన్ కార్డులు కావచ్చు, జర్నలిస్టుల సమస్యల కోసం కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెస్ అకాడమీని ఆదేశించి ఖచ్చితంగా కొత్త గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఇంకా మిగతా జర్నలిస్టులందరూ కూడా న్యూ సిటీలో 4th సిటీ ఏదైతే ఏర్పాటు చేసుకున్నా అక్కడ జర్నలిస్టులకు జాగరిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ తీసేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఎలాంటి ఆంక్షలు, అదే కాక మీడియా యథేచ్ఛగా పనిచేస్తూ ఉంది, ఎవరి మీద కూడా నిర్బంధాలు లేవు. ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏదనుకుంటే చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం ఎవరు పట్టించుకోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. మీడియా మీద ఆంక్షలు లేవని మీరు అంటున్నారు, కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డియే ఒక సభలో ట్యూబ్లు అని యూట్యూబ్ ఛానల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అదేంటి సార్, మీడియా మీద ఆంక్షలు లేవని ఎలా చెప్తున్నారు? ఇక్కడ మీడియా మీద ఆంక్షలు అంటే మీడియా ఎక్కడ కవర్ చేయొద్దనో, లేదు మీడియా సంస్థలు బ్లాక్, గతంలో చూసిన ఏబిఎన్ కావచ్చు, అదేవిధంగా గతంలో ఏ విధంగా టీవీ9 బ్లాక్ చేసారో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం నిషేధించారు. ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా ఛానళ్ళు నిషేధించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిషేధ ఆజ్ఞలు లేవు. కాకపోతే కొన్ని ఛానళ్ళు పని కట్టుకొని ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వంట పాడుతూ ఉన్నారో అట్లాంటి ఛానళ్ళ విషయంలోనే ఓన్లీ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాస్తవ విషయాలు ప్రజలు వివరించకుండా అనవసరంగా ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఛానల్స్ కొన్ని చేస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సందర్భానుసారంగా మాట్లాడిన వ్యాఖ్యలు తప్ప ఇప్పుడు టీ న్యూస్ ఏమన్నా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారికి సంబంధించిన వార్తలు మాత్రం ప్రసారం చేస్తారు. రాష్ట్రంలో మిగతా సమస్యల గురించి వారు ప్రసారం చేయరు కదా. అదే కాక ప్రజాప్రభుత్వం గురించి ఏనాడన్న రాసిన సందర్భం మనం చూసినామా? అదే కాక మిర్రర్ ఛానల్, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని సిగ్నేచర్ ఛానల్, ఇట్లా కొన్ని ఛానల్స్ అనవసరంగా ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీడియా అంటే పారదర్శకంగా వ్యవహరించాలా, మీడియా అంటే ఒక విలువలతో కూడినటువంటి ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలి తప్ప అనవసరం వన్ సైడ్ తీసుకోవడంతో ప్రజలు కన్ఫ్యూజన్ అవుతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల సాక్షి వివరించాడు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఉన్న కేసునే పరిష్కరించలేకపోయాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలోనే జర్నలిస్టుల మీద ప్రేమ ఉంది కాబట్టి జర్నలిస్టులు అనే వ్యక్తులు ప్రజల సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చే విధంగా ఉండాలి తప్ప అనవసరం వన్ సైడ్ తీసుకుపోవడంతో ప్రధానంగా ప్రజలకు నష్టం జరుగుతుంది. మీరు మీ స్వలాభం కోసం చేసే పనులు ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ సందర్భంగా మాట్లాడినట్టు వ్యాఖ్యలు తప్ప జర్నలిస్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదనేది చాలా శుద్ధ అబద్ధం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 4th ఎస్టీని గౌరవించే దానిలో దేశంలో ఏ ప్రభుత్వం పోని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. యాక్చువల్గా ఈ జర్నలిస్టుల వల్లే మీరు అధికారంలోకి వచ్చారు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా అంటే ఏది నిజమో అది మాట్లాడడం వల్లే మీరు అధికారంలోకి వచ్చారు. అలా ఎలా మాట్లాడగలిగారు ఒకేసారి ట్యూబ్లు అని చెప్పి? చెప్పాం కదా, ఇప్పుడు కొన్ని ఛానళ్ళు, కొన్ని టీవీ న్యూస్ కావచ్చు, నమస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం ఛానల్స్ ఇవ్వ? మేము అనేది ఏంది, ఏ ఛానల్ అయినా మాకేం ఛానల్స్ ఉన్నాయి, మాకు ఎలాంటి ఛానల్స్ లేవు. అనవసరంగా దాన్ని ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ బిగ్ టీవీ అంటారు. బిగ్ టీవీ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి వారు పోతారు. V6 ఉన్న పారదర్శకంగా వివరిస్తుంది. ఈనాడు ఉందనుకో, ఈనాడు కూడా వన్ సైడ్ పోదు. మేమేమంటా ఉన్నాం, వన్ సైడ్ తీసుకోవడంతో ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి కొన్ని ఛానళ్లకు హెచ్చరిక చేసిన మాట వాస్తవం. ఎందుకంటే వారి మూలంగా ప్రజలకు నష్టం జరగొద్దు, అదేగా వారి మూలంగా జర్నలిస్ట్ సమాజానికి మొత్తం నష్టం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఎందుకంటే
పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి వంటబాడే ఏ ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానళ్ళ విషయంలో చాలా కఠినంగా ఉండాలని చెప్పేసి జర్నలిస్టులు కూడా ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం కూడా చెప్పింది. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభుత్వాల దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అసలు అట్లాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా వాళ్ళ స్వలాభం కోసం ప్రభుత్వం మీద బుద్ధదల్లే ప్రయత్నాన్ని మానుకోండి అని చెప్పేసి ఆ సందర్భంగా మాట్లాడే తప్ప ఏ జర్నలిస్టుల మీదనో ఏ ఛానళ్ళ మీదనో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదనేది అబద్ధం. అదే కాకుండా ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంగా ఖచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది, అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది, నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది. కాబట్టి ఈ 5 లక్షల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఓకే, తెలంగాణకి సంబంధించి మొన్నే జర్నలిస్టులకు ఇప్పుడే మీరే చెప్పారు ఇళ్ళ స్థలాలు ఇచ్చారని. దాంట్లో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు సార్? యాక్చువల్గా జర్నలిస్ట్ కూడా కాదు, తాను ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయనకి ఇక్కడ ఎలా ఇస్తారు? ఇప్పుడు ఆనాడు 10 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ ప్లాట్ల విషయంలో తర్వాత హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కేసులు పడడంతో దాదాపు 15 సంవత్సరాల కాలం పాటు పెండింగ్ పడ్డది. ఆనాడు అలాట్ చేసినటువంటి ప్లాట్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును పరిష్కరించే దానిలో ప్రభుత్వం సహకరించింది. అదే కాకుండా 30 ఎకరాల సంబంధించి వాళ్ళ ప్లాట్లు ఏదైతే గతంలో ఉన్నదో దాని ప్రకారమే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసింది తప్ప మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక వ్యక్తికి ఒక జర్నలిస్ట్ మేము ప్లాట్ ఇవ్వలేదు. నెక్స్ట్ కమింగ్ 4th సీట్లో ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ప్రెస్ అకాడమీ చైర్మన్ కావచ్చు, ప్రెస్ అకాడమీ కావచ్చు, జర్నలిస్టులు కూడా మంచి సలహా సూచనలు ఇవ్వండి, నిజమైనటువంటి జర్నలిస్టులకు నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఓకే, అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఈ జర్నలిస్టులకు సంబంధించి ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇస్తున్నారు, శాటిలైట్ మీడియాకి అండ్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి అని. ఇవ్వలే కదా ఇంతవరకు మేము ఇక్కడ పేర్లు ప్రకటించేశారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వ్యక్తి కూడా ఒక ప్లాట్ ఇవ్వలేదు. ఇప్పుడే అనౌన్స్ చేశారని చెప్పారు కదా. అదే 30 ఎకరాలు సుప్రీంకోర్టులో ఉన్న సమస్య పరిస్థితి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం. అది ఆల్రెడీ 15 సంవత్సరాల కిందనే ప్లాట్లు అలాట్ చేసిరు. తెలంగాణ రాష్ట్ర కొత్తగా ఇప్పటికి ఏ వ్యక్తి కూడా ప్లాట్లు ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇవ్వాలని చెప్పి భావించి 4th సిటీలో ప్లాట్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పిరు. దానికి కట్టుబడి ఉండి కొత్త గైడ్లైన్స్ తయారు చేయండి, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వద్దు. అదే కాకుండా జర్నలిస్టులు అనేవాళ్ళు ఏ విధంగా న్యూట్రల్గా ఉండాలా, నిజమైనటువంటి జర్నలిస్టు నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయండి. ఎక్కడో ఒకడ మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ప్రెస్ అకాడమీ కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, మీరే ఒక సలహా సూచన రూపంలో మంచి పారదర్శకమైన గైడ్లైన్స్ ఇచ్చినట్లయితే జర్నలిస్ట్ నష్టం జరగదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దాని ప్రకారం వాళ్ళకి ఆదేశిస్తే వాళ్ళు గైడ్లైన్స్ తయారు చేస్తున్నారు. పూర్తిస్థాయి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత అక్రెడిటేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది పూర్తిస్థాయి గైడ్లైన్స్ ప్రకటిస్తే తప్ప ప్రకటించే వరకు ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు వచ్చిన పేర్లన్నీ కరెక్ట్ కాదంటారు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో నెంబర్ 46ని రద్దు చేస్తామని చెప్పారు. ఇంకా ఎందుకు రద్దు చేయలేదు? 9 months అయిపోయింది. అంటే ఏ విషయమైనా మాది ప్రజాప్రభుత్వం కాబట్టి మాది కమిటీల రూపంలో కావచ్చు, అదేవిధంగా ప్రజల నుంచి కావచ్చు, ప్రతిపక్షాల నుంచి కావచ్చు, అదేవిధంగా అధికారుల నుంచి వచ్చినటువంటి సలహా సూచనల మేరకు కమిటీ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాతనే 46 జియో అయినా ఇంకో ఏ విషయంలో అయినా కూడా ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వేగ్గా అనవసరంగా ప్రజలకు ఇబ్బంది ఏ నిర్ణయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టదు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత చాలా వరకు అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. కానీ నాయకుల అక్రమ కట్టడాలు ఎందుకు కూల్చివేయట్లేరు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి జియో నెంబర్ 99 ద్వారా హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి దానికి రంగనాథ్ గారు కమిషనర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏదైతే ఓల్డ్ సిటీకి సంబంధించి ఎంఐఎం శాసనసభ్యులు, యాకత్పుర శాసనసభ్యులు ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ 10 ఎకరాల ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్లేసులు కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి పల్లన్రాజు గారి తమ్ముడు ఆనందరాజు గారికి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో కూడా ఎక్కడ కూడా రాజకీయాలు పోకుండా ఆ ల్యాండ్ కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలు తొలగించారు. అదే కాకుండా బీజేపీ సంబంధించిన వాళ్ళే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కావచ్చు, సినీ ప్రముఖులకు సంబంధించిన నాగార్జున గారిది కావచ్చు, అదే కాకుండా కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా అక్కడ పిరంగి నాలా మీద ఏదైతే నిర్మించారో బఫర్ జోన్ ఎక్కడైతే ఉందో దాని విషయంలో కూడా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ నిజంగానే అక్రమ కట్టడం ఉంటే కూల్చే దానిలో హైడ్రా సంస్థ అనేది ముందుకు పోతా ఉంది. ఈ హైడ్రా సంస్థను ఆదర్శంగా తీసుకునే
ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైడ్రా సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంపీ టీజీ వెంకటేష్ గారు కోరారు. అదే కాకుండా మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారు కూడా మాకు కూడా ఆంధ్రాలో హైడ్రా లాంటి సంస్థ ఉండాలని చెప్పేసి వారు కోరారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా హర్షించారంటే హైడ్రా సంస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. హైడ్రా సంస్థ ఇట్లా ఈ విధంగా పనిచేయడంతో రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా సినీ ప్రముఖులకు అతీతంగా పనిచేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా అక్రమ కట్టడం కావచ్చు, ప్రభుత్వ భూములలో కావచ్చు, ఎఫ్టీఎల్లో కావచ్చు, అదేవిధంగా పార్క్ స్థలాల్లో ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేస్తారో ఖచ్చితంగా కూల్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వంగా పూర్తి స్వేచ్ఛకు హైడ్రాకి ఇవ్వడం జరిగింది. 20వ తారీఖు నాడు కూడా క్యాబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా కూడా హైడ్రాకి ఇంకా పూర్తి స్థాయి అధికారులకు గంటపెట్టే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఓకే, మీరు చెప్పారు బీఆర్ఎస్ది కూలగొట్టాం, బీజేపీది కూలగొట్టాం, కేంద్ర మంత్రి వాళ్ళ తమ్ముడిది కూలగొట్టామని. కాంగ్రెస్ నాయకులది ఎవరు కూలగొట్టారు? కాంగ్రెస్ నాయకులు జస్ట్ నోటీసులే ఇస్తున్నారు కానీ కూలగొట్టారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఉందని చెప్పి టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ ప్రచారం నేను కూడా అదే అడుగుతున్నాను. మీరు ప్రచారం చేసారు కరెక్టే. అక్కడ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ మా నిర్మాణాలు లేవు, ఉంటే కూలగొట్టని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోరారు, పట్నం మహేందర్ రెడ్డి గారు కోరారు, పట్నం మహేందర్ రెడ్డి గారు కోరారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోరారు, కేవీ రామచంద్ర గారు కోరారు. అదే కాకుండా ఇప్పుడు తిరుపతి రెడ్డి గారికి సంబంధించినటువంటిది అక్కడ బఫర్ జోన్లో మాత్రమే అక్కడ చాలా నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి దాని విషయంలో ఇప్పుడు హైడ్రా సంస్థ కొత్తగా ఎవరైతే ఏర్పాటు చేసిరో దాని విషయంలో చాలా స్పీడ్గా ముందుకు పోతాయి. ఎందుకు? ఎఫ్టీఎల్లో ఫస్ట్, ఎఫ్టీఎల్ తర్వాత బఫర్. కాబట్టి ఈ సంస్థ ఫస్ట్ ఎఫ్టీఎల్ కోసం పనిచేస్తూ ఉంది. ఎఫ్టీఎల్లో కొత్తగా అయ్యే నిర్మాణాలను కూడా తొలగిస్తూ ఉన్నారు. మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి అదేవిధంగా మూసి మీద దాదాపు 12,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటిని తొలగించాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం భావించింది. వారికి పునరావాసం కల్పించాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్నా, లేదు టీడీఆర్ ఇవ్వాలన్నా, లేదు ప్లేస్కు ప్లేస్ ఇవ్వాలన్నా, లేకపోతే ప్రభుత్వ పరంగా సాయం చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అంచనాకు వస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ మధ్యతరగతి ప్రజలకు కావచ్చు, పేద వర్గాలకు నష్టం చేసే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. హైడ్రా సంస్థ అనేది రాజకీయాలకు ఖచ్చితంగా ముందుకు పోతూ ఉంది. తన మన అనే భేదం లేకుండా హైడ్రా సంస్థ పనిచేస్తుంది కాబట్టి ప్రశంసలు అందుకుంటా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా హైడ్రా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా ప్రయాణించబోయినట్లయితే భవిష్యత్ తరాలకు అంధకారం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్లడ్స్ తోటి మీరు చూస్తూ ఉన్నారు. వరంగల్, మైబాద్ కావచ్చు, ఖమ్మంలో 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి నష్టాలు జరగవుతుంటే ఖచ్చితంగా హైడ్రా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కావచ్చు, అదేవిధంగా పార్కు స్థలాలు కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ను రక్షించకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలో పోయే అవకాశం ఉంది. మద్రాస్ అదేవిధంగా బెంగళూరు లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా హైడ్రా సంస్థ పనిచేయాలని చెప్పి ప్రజలంతా హర్షిస్తూ ఉన్నారు. దాంతో ఏదో తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పేసి అనవసరంగా ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ హైడ్రా సంస్థ ద్వారా నిజంగానే సక్రమ మార్గంలో ఎవరైతే వ్యాపారం చేస్తారో వారి వ్యాపారాలు ముందుకు పోతే తప్ప వెనుక పోయి, ఎందుకంటే అనవసరంగా తక్కువ ధరకు వస్తుందని పోయి ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ప్లాట్ కొనుక్కోవడం మూలంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బంది పడొద్దంటే ఖచ్చితంగా క్లియర్గా ఉన్నటువంటి ల్యాండ్ను కొనుగోలు చేయాలా. అదే కాకుండా సక్రమ మార్గంలో ఎవరైతే వ్యాపారం చేస్తారో వారి దగ్గర కొనుగోలు చేసినట్లయితే ప్రజలకు ఇబ్బంది జరగదు. కాబట్టి అట్లాంటి వారి దగ్గర కొనుగోలు చేయడంతో ఇబ్బంది అవుతుందనే విషయాన్ని ప్రజలంతా ఇప్పుడిప్పుడే గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి హైడ్రా సంస్థలు ప్రజలంతా హర్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా పారదర్శకమైనటువంటి హైడ్రా ముందుకు పోయే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. రంగనాథ్ గారికి కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి వారు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు హైడ్రా గురించి చెప్తా ఉన్నారు. ఏంటి అంటే హైడ్రా కూల్చి వేసేటప్పుడు అక్కడ పేదలు ఉంటారు కదా, వాళ్ళకి ముందే పునరావాసం కల్పించవచ్చు కదా. అక్కడ బిల్డర్స్ ఎన్ని రోజులు నిర్మాణాలు చేపడుతుంటే వాళ్ళకి ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు అని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిన ఎంఆర్ఓలు ఎటుపోయారు, వాళ్ళకి సంబంధించి బిల్డర్స్ ఇంకుంటారు కదా, వీళ్ళందరినీ వదిలిపెట్టి పేదల వెంట పడ్డం ఏంటి? పాపం వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు ఇంకా పునరావాసం కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా అధికారులు అక్కడ ఆ జోన్లలో పర్మిషన్లు ఇవ్వలేదు. అక్కడ ఎవరైతే బిల్డర్స్ దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి తప్పుడు పత్రాలతోటి వాళ్ళు అమ్మిన మాట వాస్తవం. అట్లాంటి విషయాల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన విషయాలలో ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తారో, ప్రభుత్వ భూములను ఎవరైతే కబ్జాలు చేస్తారో, అక్రమ మార్గాల్లో ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం నిఘా పెట్టింది. ఖచ్చితంగా బాధ్యులమే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఎవరైతే తప్పుడు పత్రాలు చూపించే ఎక్కడైతే ప్లాట్లు అమ్మిరో వాళ్ళు కూడా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆల్రెడీ కేసులు కూడా బుక్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. హైడ్రా సంస్థ పూర్తి అధికారాలు కట్టబెట్టడంతో వారు కూడా చాలా పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు.
ఈ దేశ 20వ తారీఖు తర్వాత ఇంకా పూర్తి స్థాయి రైడ్స్ వచ్చిన తర్వాత హైడ్రా సంస్థ ఇంకా దూకుడుగా ముందుకు పోతుంది. ఇదంతా కాదు సార్. హైడ్రా బాధితులకి వాళ్ళు నిజంగా పేదవాళ్ళైతే, వాళ్ళు నిజంగా బాధితులైతే కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి పునరావాసం కల్పిస్తుందా? ఇదొక్క మాట కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, మధ్యతరగతి వర్గాలను కాపాడుకునే ప్రభుత్వం కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఎవరికైతే జాగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, లేని వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు ఇట్లా ఎవరైతే ప్లాట్లు కోల్పోయారో వారిని కూడా కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ అంటే ప్రభుత్వం నమ్మాలిగా చేస్తది. సార్. నోటికాడ కూడిని కాలుతో దాన్ని బిర్యానీ పెడతామంటే ఎవరు నమ్ముతారు అట్లా సార్? ఉండదు కదా మేడం. ఇప్పుడు ఆ సక్రమ మార్గాల్లో ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకొని కట్టినటువంటి కట్టడాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా సంస్థ ముందుకు పోవడం లేదు. మీరు తప్పుడు మార్గంలో వేల మందికి లక్షల మందికి ఇబ్బంది అయ్యే మీరు పనులు చేసినప్పుడు ఖచ్చితంగా లక్షల మంది కాపాడుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి హైడ్రా సంస్థ భావించింది, ప్రభుత్వం కూడా భావించింది. తన మన అనే భేదం లేకుండా కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, బీజేపీ లేదు ఎంఐఎం పార్టీ అని చెప్పేసి వ్యత్యాసం లేకుండా ఖచ్చితంగా హైడ్రా సంస్థ పనిచేస్తూ ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు అవుతున్నమాట వాస్తవం. ఖచ్చితంగా భవిష్యత్తులో అట్లాంటి ఇబ్బంది రాకుండా పేద మధ్యతరగతి ప్రజలను కూడా కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. పూర్తి విశ్వాసంలో ప్రజలంతా ఉన్నారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వస్తుండొచ్చు, కానీ భవిష్యత్తులో వారిని కూడా కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పటికి కూడా మౌలిక వసతులు సరిగ్గా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేజీ టు పీజీ విద్య ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇంకెప్పుడు ఇస్తారు? మేము ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టుగా భావించి మధిరా నియోజకవర్గం కావచ్చు, కొడంగల్లో మండలానికి 100 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బిర్లా వారి సహకారంతో ఆ సంస్థ పనిచేస్తూ ఉన్నారు. దానిలో సెమీ రెసిడెన్షియల్ అంటే 3వ తరగతి నుంచి రెసిడెన్షియల్, 3వ తరగతికి ముందు ఎల్కేజీ యూకేజీ 3rd క్లాస్ వరకు అదే వెహికల్ల ద్వారా తీసుకుపోయే ప్రయత్నం. ప్రతి ఊరు నుంచి ఆ మండల కేంద్రాన్ని తీసుకొచ్చి చదివించి తర్వాత పంపే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయబోతా ఉంది. కాబట్టి దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ 2 ప్రాజెక్టులు సక్సెస్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ ఉచిత విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. దానిలో భాగంగా రీసెంట్గా కూడా మహిళా విశ్వవిద్యాలయానికి అదేవిధంగా సాకల ఐలమ్మ పేరు కూడా పెట్టిన సందర్భం మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు కావచ్చు, పోలీసు వాళ్ళకు కూడా 2 యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అదే కాకుండా స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా యువతను స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేసే దానిలో భాగంగా అదే ఇండియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను కాపాడుకునే ప్రయత్నంలో ముందు పోతా ఉన్నాం. కాకపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేయడంతో ప్రతిరోజు 193 కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ కడతా ఉన్నాం. నెల జీతాలకు 6,500 కోట్ల రూపాయలకు అప్పుకు వడ్డీ అవుతా ఉంది. అదే కాకుండా జీతాలకు 6,500 కోట్ల రూపాయలు అవుతా ఉంది. మొత్తం కలిపితే నెలకు 13,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. కాబట్టి 11వ రోజు నుంచే ఆర్బీఐ మీద ఆధారపడి ఓడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప ఆర్థిక సంక్షేమం కట్టెక్కించిన తర్వాత ఖచ్చితంగా పేద మధ్యతరగతి ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం భిన్నంగా కూడా 10% బడ్జెట్లో ఓన్లీ విద్యారంగానికి నిధులు కేటాయించుకున్న వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్య కావచ్చు, వైద్యం విషయంలో చాలా దూకుడు వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యా వైద్యానికి మెజార్టీ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించబోతా ఉంది. ఈ సంక్షేమం నుంచి గట్టెక్కించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ 2 రంగాలను ముందు తీసుకుపోయే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. ఓకే. నిన్న మొన్న ఆయన గొడవ గురించి మీ పార్టీకి చెందిన ఒక శాసనసభ సభ్యుడు ఇంకో శాసనసభ సభ్యుడి ఇంటిపైకి వెళ్ళి గొడవ చేయడం, అది సిపి ఆఫీస్ దాకా పోవడం, వీళ్ళు పోలీసులను పంపించడం, వాళ్ళని బంధించడం, ఏంది సార్ ఇదంతా? ఇప్పుడు కౌశిక్ రెడ్డి అయినా అరికపూడి గాంధీ అయినా వారిద్దరూ బీఆర్ఎస్ శాసనసభ్యులు. వాళ్ళు ఒప్పుకోవట్లేరు కదా. వాళ్ళు ఒప్పుకోకపోతే సస్పెండ్ చేయాలా? మీకు సంబంధం లేనప్పుడు సస్పెండ్ చేయాలి కదా. సస్పెండ్ చేయండి, గాంధీని సస్పెండ్ చేయండి, కౌశిక్ రెడ్డి సస్పెండ్ చేయండి చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుతా ఉన్నాం. వారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కాబట్టి వారిని పిఎస్ చైర్మన్గా స్పీకర్ గారు ఉన్నటువంటి విచక్షణ అధికారులు ఉపయోగించి వారు ఇచ్చారు. అదే కాకుండా మొన్న శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు అనేది మీకు ఫేవర్ గా ఉన్నవాడికి కావాలని ఇచ్చారు, ప్రతిపక్షం ఉన్నవాడికి ఇవ్వాలి అన్నట్లు. ఇక్కడ మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు స్పీకర్ గారు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు 38 మంది ఉన్నారని చెప్పేసి స్పీకర్ గారు అసెంబ్లీ చదివినప్పుడు వారు ఎందుకు వ్యతిరేకించలే? మా సభ్యులు 25 మంది ఉన్నారు, 35 మంది లేరు, 10 మంది పార్టీ మీద అని చెప్పాలి కదా. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు ఏకంగా అరికపూడి గాంధీ గారు మాకు సంబంధం అని చెప్పే ప్రయత్నం అనవసరంగా. ఎలక్షన్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీ వారు గెలిచిర్రు. అదే కాకుండా ఈ వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అప్పటి వరకు యాంటీ డిఫెక్షన్ కేసులకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారం గురించి
మాట్లాడొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి ఆ విషయంలో అనవసరంగా తలదూర్చొద్దు, అది ఒక పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం కాబట్టి వారి శాసనసభ్యులు ఇద్దరి మధ్య వచ్చిన తగాద కాబట్టి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేసిరు. అదే కాకుండా మహిళలను కించపరిచే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేసిరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఆల్రెడీ డిమాండ్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయాలని, గాంధీ గారిని కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కానీ ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ మౌనం వహిస్తూ ఆ గాంధీ గారు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పలేదు, లేదు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది మీరేం తప్ప చెప్తున్నారు సార్ మరి? మాకు సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు గాంధీ గారు, మా పార్టీ సంబంధం కోవట్ లేదు అని చెప్తున్నారా? కాబట్టి మీరు సస్పెండ్ చేయని చెప్తా ఉన్నాం. కోవట్ అని చెప్తున్నారా? కోర్టు ఎందుకు చెప్తాం, మాకు సంబంధం లేని విషయాన్ని మేము ఎందుకు మాట్లాడతాం, కోర్టులో ఉంది కాబట్టి కోర్టు చూసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Yeah.